రేయ్, నువ్వేం దిగులు పడకరా. ఆ దేవుడు నీకు అన్ని పరీక్షలు పెడుతున్నాడు. లేనిపోని ఖర్చులన్నీ నీ నెత్తి మీద వేసి ఎలా తట్టుకుంటాడా అని చూస్తున్నాడు రా. సరే నాన్న, నేను డాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తాను. మంచిది, ఉంటాను. మామయ్య ఏమన్నారు? ఏం లేదమ్మా, షెడ్లో కుర్రాడికి కాలి మీద జాకీ పడిందిట. దెబ్బ బాగా తగిలిందిట. వీడేమో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. వాడి దగ్గర ఉన్న డబ్బులు హాస్పిటల్లో కొంత ఖర్చు అయిందిట. వాడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అంటున్నాడు. సర్లే అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. వాడు వస్తాన్నాడుగా, వచ్చిన రోజు మాట్లాడదాం. లోపలికి వెళ్ళు. ఏం చెమట్లో ఏమో తట్టుకోలేకపోతున్నాం. ఇదే ఒక్కపోతా ఏమో. కలికాలం అంతం అవటానికి ముందు ఇలాగే ఉంటుందేమో. ఏంటిది? రోజు హాల్లో పడుకునేది వాళ్ళ ఒంటింటి గుమ్మ ముందు అడ్డంగా పడుకుంది. ఇందులో ఉన్న అర్థం ఏమిటి పరమాత్మ? భాగ్యం డబ్బులు వడ్డీకిచ్చే రేంజ్కి ఎదిగింది అంటే దాని దగ్గర డబ్బులు ఉన్నాయన్నమాట. ఇది నిజం. ఇది వంటగది గుమ్మానికి కాపలాగా పడుకుంది అంటే నిధి వంటింట్లో ఏ ఇత్తడి గిన్నెలోనే ఉందన్నమాట. దీని వంటగదికి ఏదో మతలబు ఉంది. సంథింగ్ మిస్టరీ. మిస్టర్ రంగయ్య, నీ దగ్గరట్రా దాని కుప్పి గంతులు. కమాన్, attack!
సిస్టర్ లోపలికి వెళ్ళి చూడొచ్చా? చూడొచ్చు. డ్రెస్సింగ్ చేసి ఇంజెక్షన్ చేశాను, వెళ్ళండి. రారా. ఎరా బాగా నొప్పిగా ఉందా? పెద్దగా నొప్పి తెలియట్లేదన్నా. ఇప్పుడే సిస్టర్ వచ్చి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది. నిజంగా అదృష్టం రా. నీకు దెబ్బ తగిలేసరికి పెద్ద ప్రమాదం ఏమోనని భయపడిపోయాను. ఫ్రాక్చర్తో పోయింది. అందుకే అంటాను, పనిచేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి రా అని. మన షెడ్లో ఎప్పుడూ ఇలా జరగలేదు, ఇదే మొదటిసారి. సారీ అన్నయ్య. సారీ ఎందుకురా, నువ్వేమన్నా కావాలని చేసావా? రే అన్నయ్య, వీళ్ళింటికి ఫోన్ చేసి వీడు బానే ఉన్నాడు, ప్రమాదం ఏం లేదని చెప్పు. సరే అన్నయ్య. కంగారు పడకుండా మాట్లాడు, లేకపోతే భయపడతా. అలాగే అన్నయ్య. ఎందుకన్నయ్య ఇంత పెద్ద హాస్పిటల్లో చేర్పించావు? చాలా ఖర్చు అవుతుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిస్తే పోయేది కదా. ఇలాంటి టైంలో డబ్బులు చూసుకుంటావా? నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకరా, వదిలేసి. అన్నా, ఆ డబ్బులు వదిన వాళ్ళ చెల్లి పెళ్ళికి ఏదో కొనాలని ఉంచారు కదా. ఇప్పుడు అవన్నీ ఖర్చు అయిపోయాయి కదా. చెప్తున్నాను కదరా, ఆ డబ్బుల సంగతి నేను చూసుకుంటానని. నువ్వు రెస్ట్ తీసుకో. హలో గోపి, నేను రా నాన్న మాట్లాడుతున్నాను. నానా, నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను. ఇంకాసేపట్లో బయలుదేరతాను. వచ్చే దారిలో డబ్బులు ఏర్పాటు చేసుకుని వస్తానన్నా. రేయ్, దారిలో వస్తూ వాళ్ళని వెళ్ళని డబ్బులు అడిగి తీసుకురావక్కర్లేదు. నేను ఏర్పాటు చేశాను, నువ్వు ఎకాఎకని ఇంటికి వచ్చేసాయి. ఏంటి, డబ్బులు ఏర్పాటు చేసావా? ఎక్కడివి నాన్నా? విషయం తెలిసాక మా ఫ్రెండ్ అడిగాను, ఒక 5,000 ఇచ్చాడు. అవి నా జేబులో ఉన్నాయి, ప్రస్తుతానికి చాలు కదా. 5,000 రూపాయలా? నువ్వు వెంటనే బయలుదేరి రారా, మేము రెడీగా ఉన్నాం. అవునరా గోపి, పాపం ఆ దెబ్బ తగిలిన అబ్బాయికి ఎలా ఉంది? భాషకి బానే ఉందన్నా. కాలు కట్టారు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. మరి ఇంకే, నువ్వు వెంటనే బయలుదేరిరా. పెట్టేస్తున్నాను. సరే నాన్న. సరే అన్నా, నువ్వు బయలుదేరన్నా, నేనున్నాక చూసుకుంటాను. రే, ఈ డబ్బులు ఖర్చుకుంచు. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. సరే అన్నా. జాగ్రత్తరా. సరే అన్నా. వస్తాను. అలాగే అన్నా. రారా గోపి, నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. నాన్న, ఫోన్ చేసి 5,000 ఏర్పాటయ్యాయని చెప్పావు, నిజమేనా? నీతో ఈ నాన్న ఎందుకు అబద్ధం ఆడతాడ్రా? నా మాట మీద నీకు నమ్మకం లేకే కదా అలా అడుగుతున్నావు. అయ్యయ్యో, నమ్మకం లేక కాదు నాన్న. 5,000 అంటే పెద్ద మొత్తం కదా. అంత డబ్బు నీకెవరిచ్చారా అని. నీకు అనుమానం రావటం సహజమేరా. నాకు నేనుగా ఓ పైసా సంపాదించలేను, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ గోపి, నీ తండ్రిగా సొసైటీలో నాకు ఇమేజ్ ఉంది, మర్యాద కూడా ఇస్తున్నారు. ఇబ్బంది నీకు అని అడగగానే కాస్త ఇంతో అంతో అప్పు పుడుతోందిరా. కరెక్టేనన్నా, కాకపోతే 5,000 అంత పెద్ద అమౌంట్. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు అంటే నా మీద నమ్మకం లేదని అర్థమైపోతోందిరా. ఒక పక్క దారి మూసినవాడే మరో పక్క దారి చూపిస్తాడు. నా విషయంలో దేవుడు కూడా అలాగే చేశాడు. ఒకటి వన్ వే చేశాడు, మరొకటి రన్వే చేశాడు. ఇదిగోరా, తీసుకోరా గోపి, తీసుకోరా. ఏంటే గుడ్ల గోపలా చూస్తావు? లోపల బా, పో, వెళ్ళు. నువ్వు తీసుకోరా గోపి. ఏమిట్రా ఆలోచిస్తావు? ఓహో, అది చూస్తోందేనా? అది అంతేలేరా, అలా చూస్తూనే ఉంటుంది. కుక్క పిల్లలా చూపే గాని చేతల్లో ఏమీ ఉండదు. అయినా కన్న తండ్రి కొడుక్కి డబ్బులు ఇస్తుంటే ఎవడొద్దంటాడు, ఎవడాపుతాడురా? తీసుకోరా. చూడు, నీ మరదల పెళ్ళికి గొప్పగా ఏదో ఒకటి చదివించి 10 మందిలో పరువు కాపాడుకోవాలరా. నీ గౌరవం తగ్గకూడదని నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొచ్చాను రా. తీసుకోరా. చూడమ్మా, నా కొడుకు గౌరవం కాపాడటానికి నా స్నేహితుల దగ్గర అప్పు తీసుకొచ్చాను. తీసుకోవటానికి వెనకడతాడేమిటమ్మా? నువ్వైనా చెప్పమ్మా, తీసుకోమని. ఏమిటమ్మా నువ్వు కూడా ఆలోచిస్తున్నావు? బంగారం కోసం తెచ్చిన డబ్బు అనుకోకుండా ఆసుపత్రిలో ఖర్చు అయిపోయింది కదా, అందుకే తీసుకోమని చెప్పమ్మా. సరే నాన్న, తీసుకుంటున్నాను. ఒక వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. అదేమిట్రా గోపి, ఏదో పరాయివాడి దగ్గర అప్పు తీసుకున్నట్లు అలా మాట్లాడతావేంటి? నువ్వు ఈ కుటుంబం కోసం కష్టపడి ఖర్చు పెట్టిన దాంట్లో ఇది ఎంతరా? సముద్రంలో ఇసుకురేణివంత.
నువ్వు ఇవ్వటం నేను తీసుకోవటం. సరే కానీ బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి స్నానం చేసిరా, బయలుదేరదాం, వెళ్ళు. ఏమయ్యో? నెత్తిన రూపాయి పెడితే ₹10 ఇవ్వరు నీకు. అలాంటిది నీకు 5,000 ఇచ్చిన స్నేహితుడు అంత ధనవంతుడు ఎవరు బాబు? కాస్త వారి పేరు చెబుతారా? పేరా ప్రణవ్ ముఖర్జీ. అదేం పేరయ్యా? మన పక్క మనిషి పేర్లా లేదే. మన పక్క మనిషే కాదు, భాష కూడా మంది కాదు. నాకు మంచి స్నేహితుడు, కలకత్తా పూరి సైడు మనిషి. ఏదో ఒక పూరీలే కాని నాకు తెలిసి ఆ ఎచ్చులు మారోడు, అదే పులిబిడ్డ అంటాడే, వాడే నీకు మంచి స్నేహితుడు. మరి వీడెవడు? మన సైడు కానోడు, భాష వేరైనోడు. అయినా 5,000 ఇచ్చేంత గొప్ప స్నేహితుడు ఎవరయ్యా నీకు? నువ్వు వెళితే మజ్జికి కూడా గతిలేదు కానీ చీటీ రాసిస్తే పెరుగు పంపించినట్టుంది నీ తంతు. తాంతూ లేదు గింతు లేదు కానీ నోరు మూసుకొని ఉండవే. ఆ పులిబిడ్డగాని చూసి నా స్నేహితులందరూ అలాంటి వాళ్ళే అనుకుంటే చాలా దెబ్బతింటావు. ఏయ్, నేనే తక్కువ మనిషిని కాదే. నా వాల్యూ తెలియక నువ్వు నన్ను లెక్క చేయట్లేదు కానీ నేషనల్ లెవెల్ మనిషిని. అయినా నా గురించి నేను చెప్పుకోను, కానీ దేశం అంతా నా గురించి చెప్పుకుంటుంది. నా ఫ్రెండ్షిప్ లింకులు జాతీయ స్థాయిలో ఉన్నాయి తెలుసా? ఓసి పిచ్చిమోహమా, ప్రణవ్ ముఖర్జీ అంటే మన దేశ ఆర్థిక మంత్రి. నా పరిస్థితిని అర్థం చేసుకుని పైనుంచి, అదే కేంద్రం నుంచి సాయం పంపించాడే 5,000. నీతో మాట్లాడుతూ గుర్తుంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. వెళ్ళు ఉత్తరం పొట్టురా పో. ఏంటి కానీరా. ఉత్తరమా? ఇప్పుడు ఉత్తరం వేసుకుని ఏ ఊళ్ళో వెళ్ళడానికి వెళ్తావు? మగవాడు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఎందుకని భార్య అడగకూడదు, ఆ మాత్రం కూడా తెలీదా నీకు? నేను పలానా పనికి పెడుతున్నానని ముందే చెప్తే నేనెందుకు అడుగుతాను? ఉత్తరం అందుకో అని ఆర్డర్ వేస్తే ఎక్కడికి అనడకి ఏం చేయమంటావు? ఆహా, నేను నా వియ్యంకుడింటికి శుభకార్యానికి వెళ్తున్నాను, అదే పెళ్లికి వెళ్తున్నాను. పెళ్ళా? ఏ వియ్యంకుడింట్లో? నా పెద్ద వియ్యంకుడి గారింట్లో, వాళ్ళ రెండో కూతురు పెళ్లికి.